జిఆర్టీ జ్యువెలర్స్ నుండి ఆన్లైన్ ఆర్డర్ ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ జిఆర్టీ జ్యువెలర్స్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మనము జిఆర్టీ జ్యువెలర్స్ ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ హోమ్ కేటగిరీస్, విష్ లిస్ట్, యువర్ కార్ట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ కింద. సో ఇక్కడ కేటగిరీస్ లోకి వెళ్తే మనకు ఏ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ వీళ్ళకు దగ్గర ఉందనేది చూపిస్తుంది. గోల్డ్, డైమండ్, సిల్వర్, ప్లాటినం, కాయిన్స్ అండ్ బార్స్, జ్యువెలరీ పర్చేజ్ ఇవన్నీ. సో నేను కాయిన్స్ అండ్ బార్స్ కి వెళ్తున్నాను బికాజ్ నాకు కాయిన్స్ అండ్ బార్స్ బుక్ చేశాను. సో ఇక్కడ మనం చూడొచ్చు 22 క్యారెట్ గోల్డ్ కాయిన్స్, 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ ఏవి తీసుకోవాలనుకుంటున్నారో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు క్లియర్ గా మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం అనేది చూపిస్తుంది. 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్. ఇక్కడికి వస్తే మళ్ళీ సో ఇక్కడ 8284, 131, 488 ఈ కాస్ట్ బేస్డ్ ఆన్ వెయిట్ అండ్ ఎవ్రీథింగ్, జిఎస్టీ ఇవన్నీ ఉంటాయండి. మేకింగ్ ఛార్జెస్ ఇంక్లూడెడ్ అన్ని ఉంటాయి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. 65,284 ఉన్నది చూడండి. దీంట్లో కూడా కాయిన్స్ అండి 2 టైప్స్ ఉంటాయండి. అంటే మనకు కాయిన్ లీఫ్, లక్ష్మీదేవి, సో ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. నేను లీఫ్ ది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు వీవ్ డీటెయిల్స్ వెళ్తే మనకు బ్రేకప్ చూపిస్తుంది. ఇక్కడ cancellation and return is not available for the gold coins and biscuits orders. Minor weight differences will be compensated with silver coins. Free insured shipping ఇవంతా ఉంటదండి. ఫస్ట్ డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ డీటెయిల్స్ మొత్తం కనుక్కొని మనము మొత్తం డిసైడ్ చేసుకొని వెళ్ళాలండి. కింద వెయిట్ ఉంటది. ఇక్కడ చూడండి వెయిట్ క్లియర్ గా చూపిస్తుంది. 3.975 గ్రామ్స్ ఉందని కాయిన్. ఇక్కడ కలితే ప్రైస్ బ్రేకప్ చూపిస్తుంది. దీంట్లో ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత, 15,186. వెయిట్ ఎంత ఉంది కాయిన్, 3.975. దీని అకార్డింగ్లీ దీని వాల్యూ వచ్చేసి 60,364. దాని తర్వాత 30818 అనేది మేకింగ్ ఛార్జెస్ అండి. ఇక్కడ లెఫ్ట్ లోకి వెళ్తే మనకు ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ కనిపిస్తాయి. సో ఈ మేకింగ్ ఛార్జెస్ మనము క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది. చూడండి నేను చూపిస్తాను క్యాల్కులేటర్ ఓపెన్ చేసి. చూడండి ఇక్కడ కాస్ట్, ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ 3078 అండ్ మనకు ఓవరాల్ కాస్ట్ 6364 ఇంటూ 100 వేసినప్పుడు మనకు ఎంత పర్సెంటేజ్ వ్యాట్ వేస్తున్నాడు అనేది క్లియర్ గా తెలుస్తుంది. మేకింగ్ ఛార్జెస్ 3018 అండ్ ఇక్కడ మనకు దీన్ని 63 అవుతుంది. సో టోటల్ 63,383. ఆ టోటల్ మీద మళ్ళీ జిఎస్టీ 3% వేస్తున్నాడు. సో 1901. సో మొత్తం యాడ్ చేసుకుంటే మనకు 65,284 కాస్ట్ పడుతుందండి. సో ఈ కాస్ట్ చూసి చెక్ చేసుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే మనము యాడ్ టు కార్ట్ కొట్టాలి. యాడ్ టు కార్ట్ కొట్టిన తర్వాత ఐటమ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు కార్ట్. సో ఆఫ్టర్ దట్ ఇఫ్ ఎనీ కూపన్స్ అవైలబుల్ అంటే మనకు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏమైనా కూపన్ ఇస్తే అది యాడ్ చేయండి, లేకపోతే నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ షిప్పింగ్ ఫ్రీ చూపిస్తుంది. కార్ట్ 1 ఐటమ్, టోటల్ అమౌంట్ 65,284. అండ్ ఇక్కడ తర్వాత మనము ప్లేస్ ఆర్డర్ చేయాలనుకుంటే ప్లేస్ ఆర్డర్ చేయొచ్చు. పేమెంట్ ఆప్షన్స్ వస్తాయండి. అంటే ఫస్ట్ సమ్మరీ అయిపోయింది, అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చాము. తర్వాత ఆ పేమెంట్కి వచ్చిన తర్వాత పేమెంట్ లో మనకు పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇవన్నీ. సో మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. క్రెడిట్ కార్డ్ కంటిన్యూ టు పేమెంట్. కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలండి. కార్డ్ డీటెయిల్స్, కార్డ్ నంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి మొత్తం ఇచ్చిన తర్వాత మేక్ పేమెంట్ చేసేస్తే పేమెంట్ చేసిన తర్వాత మనకు ఆర్డర్ ప్లేస్మెంట్ అవుతుంది. ప్లేస్మెంట్ ఇది ఫస్ట్ స్టెప్ అండి. అంటే మొత్తం ఆర్డర్ చేయడం ఫస్ట్ స్టెప్. ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మనకు 1 వీక్ 10 days అంటే వాళ్ళు ఎక్స్పెక్టెడ్ డేట్ ఇస్తారండి.
అక్కడ మనకు ఒక మెసేజ్ ఎవ్రీ టైం మనకు మెసేజ్ వస్తాయి డిస్పాచ్ అయిందా లేదా అని. ఆ మెసేజ్ని బట్టి మాకు డిస్పాచ్ అయిందండి. డిస్పాచ్ అయ్యి డెలివరీ వచ్చారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు మనకు క్లియర్గా మెసేజ్లో రాస్తారు, వాళ్ళ ఐడి చెక్ చేయండి, ఓటీపీ చెప్పండి అని. సో మనం ఐడి చెక్ చేయాలి వాళ్ళది, వచ్చిన వాళ్ళు మనకు కరెక్టా కాదా అని. దాన్ని బట్టి మనము ఎక్కడ వాళ్ళు చెక్ చేసుకోవాలి మనకి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి ఏంటి అనేది. ఎందుకంటే మనకు అన్నీ ఒకటే వాళ్ళ ఎన్ని ఆర్డర్స్ చేస్తే, ఒకవేళ మల్టిపుల్ ఆర్డర్స్ చేస్తే అన్నీ ఒకరే డెలివరీ చేయాలని ఉండదు, మల్టిపుల్ డెలివరీస్ వస్తాయి కాబట్టి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి అనేది చెక్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు మన ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఐడి కార్డ్ అడుగుతారండి. ఐడి కార్డ్ ఇచ్చిన తర్వాత మనకు సైన్ చేయడానికి పేపర్స్ ఇస్తారు. మనము ఎన్నైతే ఆర్డర్ చేసామో అన్నిటికీ సైన్ చేసి మనం తీసుకోవాలి ఆర్డరు. సో ఆ తర్వాత మనం చెక్ చేసుకోవాలండి వెయిట్. అండ్ యాక్చువల్గా అవి క్లోజ్డ్ ఉంటాయి మనకు. మళ్ళీ క్లోజ్డ్ అంటే మనకు ప్యాకెట్స్ లాగా ఇస్తారు, వాళ్ళు ఓపెన్ చేసి చూపించి డెలివరీ చేయరు. ఓపెన్ చేసి డెలివరీ చేయరు అని వాళ్ళు క్లియర్గా చెప్తారు అక్కడ మనకు. ఇక్కడ చూడండి చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మేము ఓపెన్ చేసి ఏమైనా మీరు సైన్ చేసి ఇస్తున్న వెంటనే మేము డెలివరీ ఇస్తాము మా ప్యాకెట్స్ మాకు వచ్చినవి. మీరు తర్వాత ఓపెన్ చేసి వీడియో చేసుకొని ఏమైనా డిఫరెన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి అడగండి అని చెప్పారు. సో మనం వచ్చిన తర్వాత మనము ఓపెన్ చేసే ముందు వీడియో తీస్తున్నామండి. వీడియోలో ఓపెన్ చేస్తున్నాము ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆర్డర్ ఐడి సేమ్ ఉందా లేదా, ఏ ఆర్డర్ ఐడికి ఏది వచ్చిందని దాంట్లో అడ్రస్ మొత్తం ఉన్నాయి. సో బిల్లు కూడా ఇచ్చారు దానికి. ఆ ప్యాకెట్కి సపరేట్గానే ఇచ్చారు బిల్లు ఇచ్చి మనకు ప్యాకెట్ ఇచ్చారు. ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మనకు ఒక బాక్స్ కూడా ఉంటుందండి. బాక్స్లో మనకు చూస్తున్నా చూడండి ఇక్కడ చూడండి, ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక ప్యాకెట్ వచ్చింది. ఆ ప్యాకెట్ లోపల బాక్స్ ఉంది. అంటే మేము చెక్ చేసాం వేరే ఇంకేమన్నా వచ్చాయా అంటే పేపర్ బిల్ ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చారని. లేదు, మనకు బిల్ అవుట్ సైడ్ ఇచ్చారు, ప్యాకెట్లో మాత్రమే మనకు గోల్డెన్ షీట్స్. ఇక్కడ చూడండి స్టాపిల్స్ చేసి ఉంది ఆ ప్యాకెట్ కూడా. ఆ స్టాపిల్స్ తీసేయాలి ఫస్ట్. అంటే మొత్తం వీడియోలోనే తీయాలండి, లేకపోతే ఏది ఉన్నా లేకపోయినా మనకు ప్రూఫ్ ఉండదు. బీ కేర్ఫుల్. ఇప్పుడు మనము స్టాపిల్స్ తీస్తున్నాము. అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. స్టాపిల్స్ తీసిన తర్వాత లోపల మనకు జిఆర్టీ బాక్స్ విత్ టేప్ వచ్చిందండి. మళ్ళీ ఆ టేపు, సో మనం ఆ టేప్ తీసేస్తే మనకు లోపల మళ్ళీ కవర్ ఉంటుంది. ఆ కవర్లో మనకు ఎన్ని గ్రామ్స్ గోల్డ్ వచ్చింది, మనకు లీవ్స్ వచ్చిందా లేకపోతే మనకు లక్ష్మీదేవి వచ్చిందా అనేది మనం చెక్ చేసుకోవాలి. అంటే మన ఆర్డర్ ఐడికి దానికి మ్యాచ్ కావాలి. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి 10 గ్రామ్స్ జిఆర్టీ లీవ్స్ అనేది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఎవరికైనా హెల్ప్ఫుల్ అయి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. అలాగే డోంట్ వరీ అలాగే.